హలో గాయస్, వెల్కమ్ ఆల్. గాయస్, ప్రీవియస్ క్లాస్లో మనం జావాలో ఉన్న క్యారెక్టర్ సెట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వర్డ్స్. ఎస్, వర్డ్స్ ఇన్ జావా. ఎస్ గాయస్, యాక్చువల్గా జావాలో మనకు 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ రిజర్వ్ వర్డ్స్ అంటారు. ఏమంటారండి? రిజర్వ్ వర్డ్స్ అంటారు. సెకండ్ వన్ యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటారు. యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటే మీరు లాస్ట్ క్లాస్ నుంచి ఫాలో అవుతున్నారు అని అనుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ వన్ మీరు నేర్చుకోవాల్సిన జావాలో క్యారెక్టర్ సెట్. ఆ తర్వాత నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇస్ ఏ యూజర్ డిఫైన్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇజ్ ఇట్ ఓకే? సో నా మరి రిజర్వ్ వర్డ్స్ అంటే ఏంటి? ఇజ్ ఇట్ ఓకే? రిజర్వ్ వర్డ్స్, వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ద రిజర్వ్ వర్డ్స్. రిజర్వ్ వర్డ్స్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా చెప్పచ్చు అని అనుకున్నట్లయితే ఫస్ట్ ఒక చిన్న పాయింట్ మీద షేర్ చేయాలనుకుంటాను. అదేంటంటే ఇట్ కంటైన్స్ ద సపరేట్ మీనింగ్. ఇట్ కంటైన్స్ ద సపరేట్ మీనింగ్ ఇన్ ద జావాస్ కంపైలర్. సింపుల్ భాష, సపరేట్ మీనింగ్ ఇన్ ద జావాస్ కంపైలర్. ఓకే, అది జావా కంపైలర్ కావచ్చు, జేవిఎం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అర్థమైందా? సో వాటిని ఏమంటున్నారు? రిజర్వ్ వర్డ్స్ అంటారు. ఏమంటారండి? రిజర్వ్ వర్డ్స్. మరి సపరేట్ మీనింగ్ ఉంటుంది. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా మనం ఇంకా బాగా దీన్ని చెప్పుకోవచ్చు అని అనుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిక్షనరీ ఉంది, అవునా? అంటే ప్రతి ఒక్క పదానికి ఒక్కొక్క మీనింగ్ అనేది, ఒక అర్థం అనేది స్టోర్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అలాంటి పదాలు, అలాంటి మీనింగ్స్ వేరే పర్పస్కి మీరు వాడచ్చా అంటే కాదు. ఇన్ ద సేమ్ వే జావా కంపైలర్లో కూడా మనకు కొన్ని వర్డ్స్ని స్టోర్ చేసి పెట్టింటారు అనమాట. అలాంటి వర్డ్స్ని ఏమంటారు? ఇట్స్ ఏ రిజర్వ్ వర్డ్ అంటారు. ఏమంటారు? రిజర్వ్ వర్డ్. అర్థమైందా? సో మరి ఈ రిజర్వ్ వర్డ్ని అగైన్ డిఫరెంట్ కేటగిరీస్గా, డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అది ఏంది అని అనుకున్నట్లయితే, సో లెట్ మీ గో అండ్ డిస్కస్ విత్ యూ ఆల్ ఆఫ్ ద థింగ్స్. అర్థమైందా? సో మరి ఈ రిజర్వ్ వర్డ్స్ అనేది ఎవరికి అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఖచ్చితంగా కంపైలర్కి మాత్రమే అర్థమవుతుంది. ఓకే, సో మరి అన్ని రిజర్వర్స్, ఎన్నైతే రిజర్వర్స్ ఉన్నాయో అది అన్నీ మనకు ఎలా ఉంటాయండి? సో ఆల్ ద రిజర్వర్స్ ఇన్ జావా విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్ లోయర్ కేస్ ఓన్లీ. లోయర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ లోయర్ కేస్. అర్థమైందండి? అన్ని స్మాల్ లెటర్స్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. అర్థమైందా? అన్ని రిజర్వర్స్ ఎలా ఉంటాయి అంటే స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి. సిలో అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి, జావాలో అన్ని స్మాలే ఉంటాయి, C++ అన్ని స్మాలే ఉంటాయి, పైథాన్ లాంగ్వేజ్ అన్ని వర్డ్స్, ఆల్ ద రిజర్వ్ వర్డ్స్ ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్. బట్ దాంట్లో అగైన్ పైథాన్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దాని గురించి మనకు అవసరం లేదు, ప్రస్తుతానికి మనం జావా గురించి మాట్లాడతాం. సో నా మరి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ నుంచి? ఐ జస్ట్ గో అండ్ టేక్ వన్ మోర్ వర్డ్. కీవర్డ్స్ లేదా యూజర్ డిఫైన్ వర్డ్స్. యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటే ఏంటండి? ఏ పదాలు, ఏ వర్డ్స్ యూజర్ క్రియేట్ చేస్తాడో, వాట్ ఎవర్ ద వర్డ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద యూజర్ యాజ్ పర్ ద యూజర్స్ రిక్వైర్మెంట్. అంటే యూజర్ యొక్క నీడ్ని బేస్ చేసుకొని, యూజర్ యొక్క అవసరాన్ని బేస్ చేసుకొని, యూజర్ అంటే మనమే అండి, పర్సన్స్. ఓకే, ఆ యూజరు ఏమైతే పదాలు, వర్డ్స్ని క్రియేట్ చేస్తాడో అలాంటి వర్డ్స్ని మనం యూజర్ డిఫైన్ వర్డ్స్ అనడం జరుగుతుంది. అర్థమైందా? సో మరి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వర్డ్స్ మనకు కొన్ని ఉన్నాయి జావాలో, వాటిని ఏమంటున్నాం? రిజర్వ్ వర్డ్స్ అంటారు. అర్థమైందా? సో మరి రిజర్వ్ వర్డ్స్ తీసుకొని వచ్చి మీరు యూజర్ డిఫైన్ వర్డ్స్ని రిజర్వ్ వర్డ్స్గా వాడకూడదు. సో అందుకని ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది? యూజర్ డిఫైన్ వర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ యాజ్ ఎలా యూజ్ చేయకూడదు అండి రిజర్వ్ వర్డ్స్. యూజర్ డిఫైన్ వర్డ్స్ని మీరు రిజర్వ్ వర్డ్స్గా వాడకూడదు. ఎందుకు? రిజర్వ్ వర్డ్స్ వేరు, విచ్ కంటైన్స్ ద సపరేట్ మీనింగ్ ఇన్ దట్, యాజ్ వెల్ యాజ్ యూజర్ డిఫైన్ వర్డ్స్ వేరు. అర్థమైందా? సో నా హియర్ మరి దేర్ ఆర్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? దేర్ ఆర్ 53 రిజర్వ్ వర్డ్స్. 53 రిజర్వ్ వర్డ్స్ ఉన్నాయి. సచ్ యాజ్ ఫాలోస్. ఏమేమి ఉన్నాయి మరి మన దగ్గర? 53 రిజర్వ్ వర్డ్స్. ఈ 53 రిజర్వ్ వర్డ్స్ని 3 పార్ట్స్గా, 3 కేటగిరీస్గా డిఫైన్ చేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో దీంట్లో ఫస్ట్ వన్ ఏమంటారండి? ఇట్స్ ఏ కీవర్డ్స్ అని చెప్తారు. కీవర్డ్స్ ఫస్ట్ కేటగిరీ ఏంటండి? కీవర్డ్స్. అర్థమైందా? సో టోటల్ ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి జావాలో? 48 కీవర్డ్స్ ఉన్నాయి.
అర్థమైందా? సో మరి అన్యూజ్డ్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి? అన్యూజ్డ్ కీవర్డ్స్ అంటారు. అన్యూజ్డ్ కీవర్డ్స్ మనకు 2 ఉన్నాయి. ఓన్లీ 2 అన్యూజ్డ్ కీవర్డ్స్ ఆర్ దే. ఆ 2 అన్యూజ్డ్ కీవర్డ్స్ ఏంది మరి అంటే ఒకటి గో టు, ఇంకొకటి కాన్స్టెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ అన్యూజ్డ్ కీవర్డ్స్ని మీరు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూస్ చేయకూడదు, యూస్ చేయరాదు. అర్థమైందా? సో నా ఇప్పుడు ఇంకొకటి ఉంది, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ కాన్స్టెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాన్స్టెంట్స్ లేదా వీటినే మనం ఇంకా టెక్నికల్ భాషలో ఎలా చెప్పుకోవచ్చు అంటే రిజర్వ్డ్ లిటరల్స్ అని చెప్పుకోవచ్చు. రిజర్వ్ లిటరల్స్. లిటరల్ అంటే మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్ అని. లిటరల్ యొక్క మీనింగ్ ఏంటంటే కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ని ఇక్కడ లిటరల్ అంటారు. ఓకే, సో మరి ఇది ఎన్ని ఉన్నాయి మరి? హియర్ హౌ మెనీ రిజర్వ్ లిటరల్స్ ఆర్ దేర్? ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఏ 3 అని చెప్పుకోవచ్చు. హౌ మెనీ వీ హ్యావ్? ఇట్స్ ఏ 3 రిజర్వ్ లిటరల్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దోస్ 3 హియర్? ఒకటి ట్రూ, ఇంకొకటి ఫాల్స్, ఇంకొకటి మనకు నల్ అని చెప్పుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో మరి టోటల్గా మనకు ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయండి? సో హౌ మెనీ కీవర్డ్స్ వీ హ్యావ్? 48 కీవర్డ్స్ ఉన్నాయి. అన్యూజ్డ్ కీవర్డ్స్ 2 ఉన్నాయి. కాన్స్టెంట్స్ లేదా మనం వీటిని రిజర్వ్ లిటరల్ అంటారు, అది ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. ఇజ్ ఇట్ ఓకే? ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. మరి ఈ 48 కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి అని దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్.